304 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అండి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ అతిరథ మహారాజులకు కూడా హృదయపూర్వక నమస్కారం. విద్యుత్ కార్మికులందరి తరఫున కూడా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పాడు, ఆ 20 లక్షల రూపాయలు గౌరవనీయులు ట్రాన్స్కో మేనేజ్మెంట్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాం. గౌరవనీయులు ట్రాన్స్కో రూల్స్ ప్రకారం గతంలో కూడా ఎస్పీడీసీఎల్లో జరుగుతుంది, కానీ ఒక చరిత్ర మొదలైంది. ఎస్పీడీసీలో మొట్టమొదట ఏదైతే 10 lakhs ఉందో కాంట్రాక్ట్ కార్మికులు 20 లక్షలు ఇచ్చారు. కానీ ఈరోజు ఈ వేదిక మీద రావడానికి ఒక ప్రధాన కారణం ఉంది సార్. మీ గురించి మాట్లాడడానికి ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని ఎలా చెప్పాలనుకున్నాను సార్. మీరు చేసింది ఒక పెద్ద విద్యుత్ కార్మికుల సహాయంలో ఈరోజు అకౌంట్లో క్రెడిట్ అయింది సార్. అది మీ ఘనత కూడా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఆ కుటుంబానికి మొట్టమొదటి చిత్తూరు జిల్లాలో వినోద్ కుమార్ బైరెడ్డిపల్లి సెక్షన్లో 11 గంటలకు నాకు కాల్ చేశారు సార్. ఈ రోజే అమౌంట్ 20 లక్షల రూపాయలు క్రెడిట్ అయింది. మాకు కార్మికుల కుటుంబాలందరి తరఫున మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. చాలా మంది అధికారులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ చరిత్రలో కొద్దిమంది మాత్రం మిగులుతారు. దాంట్లో ముఖ్యంగా మీరు ఉంటారు. అదేవిధంగా పెయిడ్ హాలిడేస్ సంబంధించి కూడా చాలా మంది చాలా రోజులుగా టీవీ అలాగే ఉండిపోయినా కూడా దాన్ని మొత్తం రిలీజ్ చేసి లాస్ట్ 3 months బ్యాక్ మొత్తం మన జిల్లా మొత్తం ఈ రోజు మీ పేరు చెప్పుకుంటుంది. గవర్నమెంట్ మేడం గారి పేరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే టీఓ రావడమే కానీ మా అకౌంట్లో పడడానికి చాలా నిర్లక్ష్యం అవుతుంది. మేము అత్యంత తక్కువ జట్లు తీసుకుని సంస్థ కోసం పనిచేస్తుంటే క్రెడిట్ అవ్వడం లేదు. కానీ ఈరోజు మీ ఘనత, ఈ రోజే క్రెడిట్ అవ్వడం కూడా మా కార్మికులందరి కుటుంబాల్లో మీరు ఇప్పుడు ఈ సంస్థ నుంచి బయట వెళ్తున్నారంటే మాకు చాలా బాధేస్తుంది. మీరు ఇంకా హయ్యర్ పొజిషన్లో మా విద్యుత్ కార్మికుల పట్ల ఇంకా కృషి చూపడానికి మీరు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.